జత కలిసే జగములు రెండు జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు నలుసైనా అంటుకోని హృదయాలు తలపులోతున ఆడమగలని గురుతులేని పసివాళ్ళు మాటలాడుకోకున్నా మరి తెలుపుకున్న భావాలు ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాణాలు పేరుకేమో వేరు వేరు బొమ్మలే మరి ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే బహుశా బ్రహ్మ పొరపాటు ఏమో ఒకరే ఇద్దరు అయ్యారు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు ఉన్న చోటు వదిలేసి ఎగిరిపోయే నీ లోకం ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వడం కోసం నీలి రంగు తెరదీసే తొంగి చూసే ఆకాశం చూడకుండా ఈ అద్భుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం నిన్నదాకా ఇందుకేమో వేచి ఉన్నది ఎడతెగని సంబరాన తేలినారు నేడిలా ఇప్పుడే కలిసి అప్పుడే వీరు ఎప్పుడో కలిసిన వారయ్యారు ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం పెండ్లి సందడికి ఆనంద స్వాగతం మేళతాళములతో ఉత్సాహధ్వనులతో మేళతాళములతో ఉత్సాహధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం వధూవరులకు ఆనంద స్వాగతం పెండ్లి పండుగకు సుస్వాగతం
ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. వధూవరులను ఏకము చేసి వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు. నూతన దంపతులుగా మలచినావు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు. ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు. పుష్పములన్నీ విరబూసినవి. పుష్పములన్నీ విరబూసినవి. శుభమంగళం నీకు శుభమంగళం. శుభమంగళం నీకు శుభమంగళం. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే.
స్వాగతం సుస్వాగతం యేసు నామములో నీ బ్రతుకులో పాపమా కలకలా నీ హృదయంలో బాధలా కన్నీరా మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం ఆలయంలో ప్రవేశించండి అందరూ స్వాగతం సుస్వాగతం యేసు నామములో బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ దేవాది దేవుడు వారి యొక్క దీవెనల ద్వారా ఏక శరీరులుగా మరియు మన యొక్క సంఘములో నూతన కుటుంబాన్ని ఏర్పరిచే ఆత్మవరాలు వీరిపైన కుమ్మరింపచేయమని ప్రత్యేక విధంగా ఈ దీవెన పూజలో ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సకల మేలులకు కృతజ్ఞత తెలియపరుస్తూ మరి యొక్క వివాహములో ఎలాంటి ఆటంకములు ఇబ్బందులు లేకుండా పితా పుత్ర పవిత్ర ఆత్మన యేసుక్రీస్తు ఉండుగాక. క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరునికి కూడా ఆ పవిత్రాత్మ సర్వేశ్వర కృప తోడేడుగా ఉండాలని ఈనాడు ప్రత్యేకంగా మనం ప్రార్థించాలి. మన కుటుంబాన్ని నడిపించాలని ప్రార్థించాలి. మనకి విశ్వాసం కూడా పెంపొందించాలని ప్రార్థించాలి. ఇక రెండవదిగా మనందరికీ తెలిసినటువంటి విధముగా ప్రేమ్ కుమార్ చందన వీరి జీవితంలో కూడా ఈ పవిత్రాత్మ సర్వేశ్వరుడు ముడివేసేటువంటి ఈ బంధం త్రిత్వైక దేవుని యొక్క ఆశీర్వాదం పొందినటువంటి Wow.
మానవ జాతి సంతానాభివృద్ధి నిమిత్తం మీరు ఏర్పాటు చేసిన వివాహమును కనికరముతో స్థిరపరచమని మీరు సంకల్పించిన ఈ కలయికను మీ సహాయంతో సురక్షితంగా కాపాడమని మేము బ్రతిమాలుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పరిపాలించడు మహాప్రభువును మీ కుమారుడని యేసుక్రీస్తు ద్వారా వచనములు 1 నుంచి 11 వరకు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము వచనములు 1 నుండి 11 వరకు. పెంతెకోస్తు పండుగ రోజు వచ్చినప్పుడు వారందరూ ఒక చోట గుమికూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారి కూర్చుండి ఉండిన ఇల్లంతా నిండెను. అప్పుడు అగ్ని జ్వాలలు నాలుకల వలె విభజింపబడి అక్కడ ఉన్న ఒక్కొక్కరి మీద నిలుచుట వారికి కనబడెను. వారందరూ పవిత్రాత్మతో నింపబడేది. అప్పుడు పవిత్రాత్మ వారికి వాక్ శక్తిని అనుగ్రహించ కొలది వారు ఒకే శరీరముగా జ్ఞానస్నానం పొందితిమి. 2వ పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు మరియు 12వ వచనం నుంచి 13వ వచనం వరకు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 12వ అధ్యాయము 3వ వచనం నుంచి 7వ వచనం వరకు మరియు 12వ వచనం నుంచి 13వ వచనం వరకు. సహోదరులారా, దేవుని ఆత్మచే మాటలాడు ఏ వ్యక్తియు యేసు నాశనమగునుగాక అని పలుకచాలడని మీరు గ్రహింపవలెను. పవిత్రాత్మచే తప్ప ఏ వ్యక్తియు యేసే ప్రభువు అని అంగీకరింపచాలడు. కృపావరములు అనేకములు ఉన్నవి, కానీ వారిని వసగు ఆత్మ ఒక్కడే. పరిచర్యలు అనేక పద్ధతులలో జరుగుచున్నవి, కానీ సేవలను అందుకున్న ప్రభువు ఒక్కడే. సేవ చేయు సామర్థ్యములు అనేకములు ఉన్నవి, కానీ అన్ని సేవలకును అందరికును ఒకే పవిత్ర సువిశేషంలోని భాగము. అది ఆదివారము సాయం సమయము. శాంతి కలుగునుగాక. నా తండ్రి నన్ను పంపినట్లే నేను మేము పంపుచున్నాను అని పలికెను. అట్లు పలికి
ఆయన వారి మీద శ్వాస హల్లెలూయా 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 పవిత్రాత్మ దేవా వందనం పవిత్రాత్మ దేవా స్తోత్రం పవిత్రాత్మ దేవా ఆరాధన పవిత్రాత్మ దేవా మహిమ హల్లెలూయా 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 త్రియేక దేవా వందనం త్రియేక దేవా స్తోత్రం త్రియేక దేవా ఆరాధన ఈ వాక్యములో ఆలకించి మాటించినటువంటి బిడ్డలుగా మమ్మల్ని దీవించండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇలా ఇక్కడ చూస్తే పిల్లలు చాలా చక్కగా అలంకరించుకొని వచ్చారు. వారికి మేకప్ వేసుకోవడం సన్నేసి అందరి రాండి. కనీసం వాళ్ళు మేకప్ వేసుకున్న టయానికన్నా కష్టపడిన వాళ్ళు కూడా అందరూ రండి చిన్న. ఈరోజు తల్లి శ్రీ సభ పెంతెకోస్తు పండుగను కొనియాడుతూ ఉంది. పెంతెకోస్తు అంటే పవిత్రాత్మ శిష్యులపైకి వేరు చేసి వచ్చినటువంటి పండుగలు. కొన్ని ముందు యోగా శిష్యులు బాగా ప్రియమైన శిష్యులు. చూడండి ఎంత లాజిక్ ఉంటే కొన్నిసార్లు మనం ఆలోచించాం. కానీ ప్రతి తల్లికి చిన్న బిడ్డ అంటే చాలా ప్రేమ. అందుకోసమేమో యోహానుతో ప్రభు మాట్లాడాడనిపిస్తుంది. వెరీ గుడ్. ఏదైనా కూడా మాకు వీడియోలో కనపడలేరు, ఇంకా కూర్చోండి, నేను వచ్చాక మాట్లాడతాను. ఓకే, గాడ్ బ్లెస్ యు. అంటే క్రీస్తు ప్రభు ఉత్థానమైనప్పటి నుంచి ఇప్పటి వరకు 749, ఈ రోజుతో 50 రోజులు. ఈ 50 రోజులు పెంతెకోస్తు పండగ దేవుడు కూడా అంగీకరిస్తున్నాడు. ఇది మనకు మాత్రమే ఇంత ప్రత్యేకత ఉందా 50కి అని అంటే మనకే కాదు, ఇశ్రాయేలు ప్రజలు కూడా ఆది కాలంలో దీనికి 50కి చాలా ప్రాముఖ్యత ఉంది, సంచరించుకుంది. వాటిని వాళ్ళు ప్రారంభించే వాళ్ళు కాబట్టే వాళ్ళ జీవితాలలో కాస్త ప్రేమ, అనురాగము, జీవితము కష్ట సుఖాల ఒడిదొడుకులో నుండి ఎదుర్కొని సంతోషంగా జీవించేవాళ్ళు. మరి ఎలా వాళ్ళు చేసుకునే వాళ్ళు అని అంటే పెళ్ళికొడుకు ఏమి భాష ఫస్ట్ పోతప్పుడు పెద్ద బుట్టలో తీసుకొని వచ్చి మా అమ్మ పీఠం కాడబెట్టేది. పూజకు రాలేకపోతే మా కంటే వచ్చి నీళ్ళని తీసుకునేది. ఒడ్లైనా ఏవైనా కూడా. బహుశా ఈ రోజుల్లో ఇంకా కొన్ని చోట్ల పోతే కనుక ఈవెన్ చెట్టుకు, అది మునగ చెట్టు కానీ మామిడి చెట్టు కానీ ప్రథమ ఫలాన్ని తీసుకొచ్చి మీకు ఎంతో సుదీనం. ఇక్కడ చేరిన గురువుల విశ్వాసులందరి ఎదుట సర్వేశ్వరుడు మీ పరస్పర ప్రేమను స్థిరపరిచినట్లు మీరు ఇచ్చటకు వచ్చి ఉన్నారు. క్రీస్తు నాథుడు మీ ప్రేమను హేరాళముగా ఆశీర్వదించుచున్నారు. జ్ఞాన స్నానము ద్వారా వారు ఇదివరకే మేము పవిత్రపరిచి ఉన్నారు. ఇప్పుడు ఈ దేవద్రవ్య చందనాన్ని నిన్ను భారీగా చేకూర్చున్నారు. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యములోను నీకు ప్రమాణికముగా ఉండునని మాట ఇచ్చుచున్నాను. ప్రతినిత్యము నిన్ను ప్రేమించి గౌరవించదను. కష్టములోను సుఖములోను వ్యాధిలోను సౌఖ్యం గౌరవించుదును. తిరుసభ సమక్షమున మీ సమ్మతమును వెల్లడి చేస్తుంది. ఏరిన వారు దానిని దయని వధువు ఎల్లప్పుడూ పరస్పర ప్రేమను చూపుకొనొచ్చు, ఒకరినొకరు గౌరవించుకొనొచ్చు, క్రీస్తు నాథుని సమాధానమందు జీవించుదురుగాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున. చందన నీవు నా ప్రేమ బంధములకు గుర్తుగా ఉన్న ఈ తాళిని ఎల్లప్పుడూ ధరించుము. జీవితాంతం వరకు నేను నీకు ప్రమాణికముగా
జ్ఞాపకార్థముగా జ్ఞాపకార్థముగా ఎల్లప్పుడూ ధరింతును. పితా పితా పుత్ర పుత్ర పవిత్రాత్మ పవిత్రాత్మ మనకు మనకు తోడ్పడుదురుగాక. తోడ్పడుదురుగాక. ఆమేన్. ఇప్పుడు ఈ అలాగే ఇప్పుడు ఈ పూలదండలను నూతన వధువులకు మన విచార గురువులు అందించారు. అలాగే ఇప్పుడు నూతన వధువులు ప్రేమ కానుకగా వివాహ బంధానికి చిహ్నముగా పూలదండలను మార్చుకుంటూ ఉండగా నూతన వధువులుగా అందరి గట్టిగా చప్పలు కొడుతూ మరి క్రీస్తులో ప్రియ సహోదరి సహోదరులారా, పరిశుద్ధ కట్టలతో సంబంధ ప్రయోజనములు చూస్తున్నాను. పాపములను నిరసిస్తున్నాను, శరీరం ప్రార్థిస్తున్నాను. నిత్యాసి శక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లుగా ప్రార్థించండి. అర్పణల దయతో స్వీకరింపుము. మీరు పెద్ద మనసుతో ప్రారంభించిన ఈ వివాహ బంధము మీ అనుగ్రహంతో చిరకాలం వర్తినట్లు దీవించుమని మనాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ఏలినవారా పాల్గొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే నిబంధన యొక్క నార
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. పవిత్ర వివాహంతో కూడినటువంటి ప్రేమ కుమారుని చంద్రను ఇరువురి కుటుంబాలను దండిగా దీవించి ఆశ్రయించమని మీ పవిత్రాత్మ ఫలాలను వరాలను వారిపై కుమ్మరించి సంతోషకరమైన ఆనందకరమైన జీవితాన్ని జీవించి వరప్రసాదం మన ఇరువురికి దయచేయమని భక్తిగా వేడుకుంటున్నాము. ఉద్యానమైన వివిధ చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కలిగిన మందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకున్నాము. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతని మరీ మాతతోను పునీత జోసెఫ్ గారితోను పునీత అపోస్తులతోను ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మ అందరితోను శక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశములను అనుసరించి శిక్షణ వలన గాని జలప్రవే నిర్ణయం చేయగానే అంతరించిపోలేదు. వివాహ బంధములో ప్రవేశించి మీ ఆశీర్వాదం కొరకు ఎదురు చూసి ఎన్నుతున్న వధువులను ఆశీర్వదించండి. బాధ్యతయుతమైన ప్రేమలో వీరు సమాధానమును నెలకొందురుగాక. పరిశుద్ధ గ్రంథమును కొనియాడబడిన పుణ్యాత్మలను సమాధులను ఈ వధువు అనుసరించునుగాక. ఈమె భర్త ఈమె యందు పరిపూర్ణ విశ్వాసమును కలిగి ఈమెను తన సమాన సహచరినిగా గుర్తించి గౌరవించునుగాక. ఈమెను సువార్త బోధనను సంపూర్ణంగా తెలుసుకొని మానవాళి క్రీస్తు సాక్షులుగా వీరు నిలబడుగాక. వీరు దీర్ఘాయుతో జీవించి జీవితాంతము మోక్షవాసుల ఇందులో పాల్గొని భాగ్యమును పొందుదురుగాక. మన ఆదులైన క్రీస్తు ద్వారా ఈ మనవిని చేస్తున్నాము. ప్రభుత్వ అపోస్తుల కార్యము స్వరూపుడా నాయసయ్యా
దేవుని నామమున దేవుని ఏర్పాటులో భార్యాభర్తలుగా దీవించబడినటువంటి కమలకూరి ప్రేమ కుమార్ పందిటి చందనాను దేవుడు దీవించాలని ప్రత్యేక విధంగా వారి కోసం వారి యొక్క కుటుంబం కోసం ప్రార్థన చేస్తూ వారికి దీవెనలు అందించుదాం. మరి ఈరోజు మనకు పవిత్రమైనటువంటి బలిని సమర్పించినటువంటి వారు రెవరెండ్ ఫాదర్ బాకీ. సంతాన వరములను స్నేహితుల ఆదరమును సమస్త జనులతో సమాధానం మీ విరువురికి లభించునుగాక. దేవుని ప్రేమకు సాక్షులుగా జీవించుచు మీరు ఈ లోకములో ఆదరించిన పేద సాధలే మేము పరలోక నిత్య నివాసమునకు ఆహ్వానించెదురు.